ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పరలోకానికి వెళ్తూ బోధకులు శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిచి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనవలనని మీరు బోధించండి అన్నాడు. అంటే ఎవరికి చెప్పాడు ఈ మాట? తీయండి ఒకసారి ఆ మాట. మత్తయి శుభవార్తలోన చివరి అధ్యాయం 28వ అధ్యాయం, మత్తయి శుభవార్తలో 28వ అధ్యాయము 20వ వచనములో మనం చదువుకుంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో. నేనంటే ఎవరు అక్కడ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో, అన్నీ కొన్నా, వాటన్నిటినీ అన్నీ కూడా గైకొనవలెనని వారికి మీరు బోధించండి. కాబట్టి ఇప్పుడు బోధకులకు ఏం చెప్పాడు యేసయ్య? నేను చెప్పినవన్నీ కూడా మీరు బోధించండి అన్నాడా లేదా? ఇప్పుడు బోధించకపోతే ఎవరిని అడుగుతాడు లెక్క? మిమ్మల్ని బోధించే వాళ్ళని అడుగుతాడు. అవునా కదా? ఏ బోధించమన్నాడు? నేను చెప్పినవి అన్నీ కూడా, కొన్ని కాదు అన్నీ కూడా బోధించాలి అన్నాడు. బోధించడం కూడా ఎలా బోధించాలి అంటే, అక్కడ రాయబడినటువంటి మాట మళ్ళీ చదవమా. అక్కడ రాయబడిన మాట, గైకొనవాలనని వారికి మీరు, మామూలుగా బోధించడం కాదు, నేను చెప్పినవన్నీ కూడా గైకొనాలని వారికి మీరు బోధించండి, అంటే అనుసరించాలని మీరు బోధించండి అని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. కాబట్టి ప్రభు తెలియపరిచినటువంటి ఆ మాటలను బట్టి ఈ సువార్తల్లో అసలు ఏం రాయబడిందో మీకు చదువు వచ్చినా చదువు రాకపోయినా మత్తయి శుభవార్త నుండి మనం ఆరంభించాం. యేసుక్రీస్తును గురించిన విషయాలు, ఆయన ఆజ్ఞాపించిన విషయాలు, ఆయన చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా ప్రాముఖ్యం. కాబట్టి ఒకవేళ అవి మనం నేర్చుకోకపోతే లేదా మేము బోధించకపోతే రేపు దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి మత్తయి శుభవార్త నుండి మనం ఆరంభించాము. శ్రద్ధగా మీరు జాగ్రత్తగా వినాలి అని ప్రభు పేరట మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. మరి మాకు చదువు లేదుగా, మరి మాకు ఎట్లా అండి? మరి పాత నిబంధనలో పుస్తకాలు కదా, లేకపోతే కొత్త నిబంధనలో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. బైబిల్ మొత్తాన్ని కూడా 5 మాటల్లో చెప్తే, చదువు రాని వాళ్ళ కోసం ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, 5 మాటల్లో బైబిల్ మొత్తం చెప్పేస్తా. 5 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా చదువు రాని వారి కోసం. పాత నిబంధన అంతా కూడా ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు కూడా మొత్తం 39 పుస్తకాలు. ఈ 39 పుస్తకాల సారాంశం ఒక్కటే. అదేమిటంటే, మెస్సయ్య రాబోతున్నాడు, అంటే క్రీస్తు ఈ భూమి మీదకి వస్తాడు. మొదటి రాకడ గురించి ప్రవచనాలన్నీ కూడా, అంటే యేసుక్రీస్తు వారు ఎలా వస్తాడు, ఆయన రావడానికి ఏ జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ జనాంగానికి మూల పురుషుడు ఎవడు, ఇదే చరిత్ర. పాత నిబంధన అంతా కూడా చరిత్ర. అంటే ఏంటి? మెస్సయ్య ఏ జనాంగముల నుండి ఆయన వస్తాడు అని ప్రవచించారు. ఒక మాటలో చెప్పాలి అంటే, పాత నిబంధన అంతా ఏంటి? 39 పుస్తకాలు. మెస్సయ్య వస్తాడు. అందరు చెప్పండి, యేసుక్రీస్తు వస్తాడు. ఇది పాత నిబంధన అంతా ఒక్క మాటలో చెప్పాలి అంటే. సరే, కొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి. ఎన్ని సువార్తలు? 4 సువార్తలు. ఈ 4 సువార్తలు ఏం చెప్తున్నాయి అంటే, ఇదిగో పాత నిబంధన అంతా కూడా మెస్సయ్య వస్తాడు అని చెప్పారు కదా, ఆ మెస్సయ్య ఈయనే అని పరిచయం చేస్తున్నాయి. ఏంటవి? 4 సువార్తలు. ఏంటవి? మత్తయి, మార్కు, లూకా, యోహాన్. ఏం చెప్తున్నాయి? ఆ మెస్సయ్య ఎవరు కాదు, పాత నిబంధనలో వాళ్ళు ప్రవచించిన మెస్సయ్య ఈయనే అని చెప్పి ఈ 4 సువార్తలు కూడా మెస్సయ్యను పరిచయం చేస్తూ ఉన్నాయి. ఇక ఆ తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం, అదొక పుస్తకం ఏదైతే ఉందో, ఆయన ప్రకటించిన దాని గురించి వ్రాయబడింది. ఎక్కడెక్కడ ప్రకటించారు, ఎక్కడెక్కడ ప్రకటిస్తే వారు కొట్టబడ్డారు, లేకపోతే యేసయ్యను ప్రకటించినందుకు ఎక్కడెక్కడ చంపబడ్డారు, ఇవన్నీ కూడా అపోస్తుల కార్యముల గ్రంథంలో రాయబడ్డాయి. మళ్ళీ చెప్పండి ఒకసారి. పాత నిబంధన అంతా ఏంటి? యేసయ్య వస్తాడు, ఒక మాటలో అంతే. 4 సువార్తలు ఏంటి? ఆ వచ్చే యేసయ్య ఈయనే అని 4 సువార్తలు పరిచయం చేశాయి. అపోస్తుల కార్యాలు ఏంటి? ఆ వచ్చిన యేసయ్య గురించి చెప్తాం వినండి అని అపోస్తుల కార్యముల గ్రంథంలో వ్రాయబడింది. ఇక పత్రికలు ఉన్నాయి. రోమా పత్రిక మొదలుకొని యూదా పత్రిక వరకు పత్రికలు ఏం చెప్తున్నాయి అంటే,
ఆ క్రీస్తులో మనం ఎలా బ్రతకాలో అవి నేర్పిస్తున్నాయి. ఏం చెప్పండి? క్రీస్తులో మనము ఎలా బ్రతకాలో పత్రికలన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నాయి. ఇక చివరిగా ప్రకటన గ్రంథం ఏం చెప్తూ ఉందంటే, ఈ మెస్సియా ఎవరో కాదు, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన వచ్చి ఈ భూమి మీద ప్రభుత్వం చేస్తాడు అని చెప్పి ప్రకటన గ్రంథం మనకు వివరిస్తూ ఉంది. 5 మాటల్లో బైబిల్ అంతా మీకు చెప్పేశా. ముఖ్యంగా చదువు రానోళ్ళు పాత నిబంధన అంతా ఏంటి చెప్పాలి? యేసయ్య వస్తాడు అనే దాని గురించి చెప్తూ ఉన్నాయి. తర్వాత 4 సువార్తలు ఏంటి? ఆ వస్తాడన్న యేసయ్య ఎవరో కాదు, ఈయనే అని చెప్పి 4 సువార్తలు పరిచయం చేశాయి. అపోస్తుల కార్యాలు ఏంటి? ఆ వచ్చిన యేసయ్య ఎలా ఉంటాడు అని చెప్పి ప్రచారం చేశారు. అపోస్తుల కార్యాల గ్రంథాల్లో ఆ మెస్సయ్య ఇలా ఉన్నాడు, లేకపోతే ఆయన గుణాలు ఇలా ఉన్నాయి, ఆయన ఇది చేశాడు, ఆయన స్వభావం ఇది అని ప్రచురించారు. ఇది ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుత్థానం గురించి. ఇది అపోస్తుల కార్యాలు. తర్వాత ఏంటి? పత్రికలు ఏం చెప్తున్నాయి? ఆ మెస్సయ్యలో మీరు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని పత్రికలు చెప్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది అంటే, ఆ మెస్సయ్య మళ్ళీ రెండవసారి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన వచ్చి ప్రభుత్వం చేస్తాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. మీకు బైబిల్ అంతా వచ్చేసింది. ఇక చదువు వచ్చిన వాళ్ళకంటే చదువు రాని వాళ్ళకి ఈ 5 ముక్కలు గుర్తుంటే మీకు ఇక బైబిల్ అంతా చదివినట్లే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైట్. ఇప్పుడు మత్తయి శుభవార్తలో యేసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన జీవిత చరిత్ర ఏంటో, ఆయన బోధలు ఏంటో వాటి గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత వారంలో 7వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. గత వారంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈ విషయాల గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో, భూసంబంధమైన తండ్రి వాడు చెడ్డవాడయుండి కూడా తన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలి అనుకుంటాడు కదా. మరి పరలోకంలో ఉన్న మీ తండ్రి వాళ్ళకంటే ఇంకా శ్రేష్టమైన వాడు కాబట్టి తన్ను అడుగు వారందరికీ ఆయన ఖచ్చితంగా శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విషయాలు జ్ఞాపకం చేశారు. ఈ 13వ వచనము నుండి 29వ వచనం వరకు వ్రాయబడినటువంటి లేదా యేసయ్య చెప్పినటువంటి మాటల్లో 3 సంగతులు ప్రభు చెప్పాడు. ఆ 3 కూడా ఎలా వర్ణించాడు అంటే 2గా వర్ణించాడు. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో మీకు చెప్తాను, వినండి జాగ్రత్తగా. 2 మార్గాల గురించి చెప్పాడు. ఏంటి 2 మార్గాలు? ఇరుకు మార్గము, విశాల మార్గము. అది 13వ వచనము నుండి 14వ వచనం వరకు. రెండవది 15వ వచనము నుండి 23వ వచనం వరకు ఏం చెప్పాడు అంటే, మంచి చెట్టు, చెడ్డ చెట్టు. అంటే మంచి ఫలములు ఫలించే చెట్టు, చెడ్డ ఫలములు ఫలించే చెట్టు. వీళ్ళెవరై అంటే మంచి ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు అని వీళ్ళిద్దరి గురించి చెప్పాడు. ఇక 3వదిగా 24వ వచనము నుండి మీరు చదువుకుంటే 2 ఇల్లుల గురించి చెప్పాడు. అదేమిటంటే రాతి మీద అంటే బండ మీద కట్టబడిన ఇల్లు, రెండవది ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు. 3 విషయాలు చెప్పాడు, 2 చెప్పాడు. ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? మొదటి 2 మార్గాల గురించి. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గం. రెండవది ఏంటి? మంచి చెట్టు. 2 చెట్లు గురించి చెప్పాడు. ఒకటి మంచి చెట్టు, రెండవది చెడ్డ చెట్టు. అంటే చెట్టు అని దేని గురించి వివరించాడు అక్కడ? అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, మంచి ప్రవక్తలు ఉన్నారు అని చెప్పుకొచ్చాడు. 3వది దేని గురించి చెప్పాడు? 2 ఇల్లుల గురించి చెప్పాడు. ఒక ఇల్లేమో బండ మీద కట్టబడింది, ఇంకో ఇల్లేమో ఇసుక మీద కట్టబడింది. ఈ 3 విషయాలు ఈ వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు 13వ వచనంలో ఒకసారి మనం చదువుకుంటే, నేను అట్లా టచ్ చేసి వెళ్తాను. ఈ 3 విషయాలు అన్నీ ఒక్కొక్కటి వివరించాలంటే చాలా టైం పట్టుద్ది. కాబట్టి ఈరోజు ముగించడానికి 3 విషయాలు కూడా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 13వ వచనంలో రాయబడిన మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోయేటువంటి ద్వారము
వెడల్పును, ఆ దారి ఎలా ఉంది చెప్పండి? విశాలమై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు అన్నాడు. ఆ తర్వాత జీవానికి పోయే ద్వారం ఎలా ఉంది? ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనేవారు కొందరే అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. రైట్. ఒకటి ఇరుకు ద్వారము, రెండవది విశాల ద్వారము. ఆ తర్వాత ఏమన్నాడు అంటే ద్వారం తర్వాత ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గం. మీకు అర్థమవుతుందమ్మా? ద్వారం ఇరుకే, దారి కూడా మాట్లాడండి, మీ దండం పెడతా. దేవునికి స్తోత్రం. ద్వారం ఇరుకే, మార్గం కూడా ఇరుకే. ఈ విశాల మార్గం ఉంది చూసారా? దీని ద్వారం విశాలమే, మార్గం కూడా విశాలమే. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇరుకు మార్గంలో ప్రవేశించాలి అంటే ముందు ద్వారం గుండా ప్రవేశించాలి. ఆ ద్వారం కూడా ఎలా ఉంది? ఇది ఇరుకు ద్వారమే. ఎంతమంది ప్రవేశించవచ్చు అంటే ఒక్కడు మాత్రమే ప్రవేశించగలడు. ఎంతమంది? ఇరుకు మార్గంలో ఒక్కొక్కడు మాత్రమే. అంటే భర్త రక్షణ భర్తదే, భార్య రక్షణ భార్యదే. నీకు 5 పిల్లలున్నా ఎవరి రక్షణ వాళ్ళదే. అంతేగాని కుటుంబం అంతా మేము ఒకేసారి అంటే అదే ఉండదు. అక్కడ ఎవరి రక్షణ వాళ్ళది. ఎవరికి వారు పశ్చాత్తాపడితే, ఎవరికి వారు ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళు రక్షింపబడతారు. ఇది ఎంత ఇరుకు ద్వారం అంటే ఒక్కొక్కరు మాత్రమే ఆ ద్వారంలో ప్రవేశించగలుగుతారు. అయితే ఈ ఇరుకు మార్గంలో ఇరుకు ద్వారంలో ప్రవేశించిన తర్వాత ఆ మార్గం కూడా ఎలా ఉన్నది అంటే ఇరుకుగానే ఉన్నది. ఏంటా మార్గం? పైన 5వ అధ్యాయము నుండి ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు చూసారా బోధ. అది వింటే ఎంత ఇరుకు మార్గమో మీకు అర్థమైపోద్ది. కానీ విశాల మార్గం ఉంది చూసారా? ఈ ద్వారం కూడా చాలా విశాలమట. ఒకేసారి అనేకులు అందులో ప్రవేశించవచ్చు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకేసారి అనేకులు అందులో ప్రవేశించవచ్చు అన్నాడు. ఎందులో? విశాల ద్వారం. మార్గం విశాలమైంది, ద్వారం కూడా మీకు అర్థమయ్యే స్టైల్లో ఒక్క మాట చెప్పి తర్వాత నేను ముందుకు వెళ్తా. ఇక ఇది ఎలాంటిది అంటే చెడిపోయేవాడు 10 మందితో చెడిపోతాడు, బాగుపడేవాడు వాడు అక్కడే బాగుపడతాడు. మళ్ళీ చెప్తున్నా, చెడిపోయేవాడు 10 మందితో, విశాల మార్గం ద్వారంలో 10 మంది అయినా 20 మంది అయినా ప్రవేశించవచ్చు. అంటే చెడిపోయేవాడు 10 మందితో చెడిపోతాడు, కానీ బాగుపడేవాడు తనకు తానుగా అర్థం చేసుకొని తాను ఒక్కడే బాగుపడతాడు. కాబట్టి ఇరుకు ద్వారం ఎలాంటిది అంటే ఒక్కడే ప్రవేశిస్తాడు, విశాల మార్గములో అనేకులు ప్రవేశిస్తారు. సరే, ఇక్కడ ఇది ఇరుకు మార్గం అని ఎందుకొరకు ప్రభు చెప్పాడు అంటే ఈ ఇరుకు మార్గంలో మనం ఏం చేయాలో ఏం చేయకూడదు కొన్ని కండిషన్లు ఉన్నాయి. విశాల మార్గం ఉందనుకోండి, ఇప్పుడు హైవే ఉంటుందండి, 4 వే అంటారు చూసారా? ఇటు 4 వే అటు 4 వే ఉంటుంది, మొత్తం 8 వే ఉంటుందండి. చెన్నై అటు ఆ రోడ్డుకు మీరు వెళ్తే అసలు ఎంత విశాలంగా ఉంటుందంటే రోడ్డు, ఒకసారి నిద్ర కూడా వస్తే నడుపుతూ ఉంటే. ఎందుకంటే ఇక రోడ్డు ఆ మలుపులు అంత మలుపులు ఉండవు, స్ట్రైట్గా ఉంటుంది రోడ్డు, ఎవరి దారి వాళ్ళకే. ఒక రోడ్లోనే 4 దారులు ఉంటాయి. ఇప్పుడు మన రోడ్డు ఉంది చూసారా, ఇది డబల్ రోడ్ అంటారు చూసారా? ఈ డబల్ రోడ్లే 2 ఉంటాయి ఒక పక్కే, అది కూడా ఇంకో పక్క మళ్ళీ అట్లాంటి డబల్ రోడ్లే మొత్తం 8 వే అంటారు దాన్ని. అంటే ఈ విశాలమైన మార్గంలో ఎవడిష్టం ఎట్లాగైనా వెళ్ళొచ్చు. కానీ ఖమ్మంలో సిటీలో కొన్ని వెళ్తే అండి కొన్ని రోడ్లు ఎట్లా ఉంటాయి తెలుసా? కారు కూడా పట్టనంత గల్లీ ఉంటుంది, ఒక కారు మాత్రమే పట్టేంత గల్లీ ఉంటుంది. ఎంత ఇరుకు మార్గం అంటే అంత ఇరుకైనటువంటి మార్గము. ఆ మధ్య కాలంలో ఊటీ వెళ్ళాం. సార్ ఊటీ వెళ్తే ఈ కింద కొండ కింద నుంచి కొండ మీదకి వెళ్ళాలంటే చాలా చాలా టైం పట్టింది, అక్కడ చాలా సమయం పట్టింది పైకి వెళ్ళడానికి. ఒక పూట దాదాపుగా నాకు తెలిసి ఒక 5-6 గంటలు పట్టిందేమో పైకి వెళ్ళడానికి, ఈ కొండ మీదకి వెళ్ళడానికే. అయితే ఆ మార్గం ఎలా ఉంటుంది అంటే ఆ బస్సు ఎట్లా వచ్చి కొండ తగులుదేమో అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే ఇట్లా తిప్పేస్తాడు వెనక్కి. ఎట్లా యూ షేప్ అంటూ చూసారా? ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా తిరగాలి, మళ్ళీ ఇట్లా పాము ఎంత మెలకలు తిరుక్కుంటూ పోద్దో అట్లా తిరుక్కుంటూ అట్లా వెళ్ళాలి కొండ మీదకి. కిందకు వచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి. ఇక మార్గం చూస్తే అవతల వచ్చే బండి తగులుద్దేమో అన్నట్లుగా ఉంటుందండి.
అయితే అక్కడ పైకి వెళ్ళే లోపల మా వాళ్ళందరూ పేషెంట్లు అయిపోయారు. నాకు ఒక్కడికి తప్ప అందరూ వాంతులు వాంతులు వాంతులు. అసలు అక్కడికి వెళ్ళిపోయేసరికి అందరికి వాంతులు, పేషెంట్లు అయిపోయారు. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో తెలుసా? మేఘాల్లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అక్కడికి. మేఘాలే, ఎందుకంటే మేఘాలు ఆంతాయి, అంత ఎత్తు కొండది. గాబులో నీళ్లు పోసినా ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉన్నట్లే ఉంటాయండి. అక్కడ ఫ్రిడ్జ్ అసలు ఎక్కడ మాకు కనపడలా. ఎందుకొరకంటే బయట వాటర్ బాటిల్ పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎంత కూల్ ఉంటుందో, బయట వాటర్ బాటిల్ పెట్టినా కూడా అంత కూల్ ఉంటుంది. అక్కడికి వెళ్తే అంత విశాలత, చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే మార్గం ఎలా ఉంది చెప్పాలి గట్టిగా? మార్గము ఇరుకు మార్గము. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంది? విశాలత. అది చూస్తే పరలోకమే గుర్తు వస్తుందండి. ఎందుకొరకయ్యా అంటే మీకు అర్థం కావడానికి. అది పరలోకం అని నేను చెప్పట్లా. పరలోకం వెళ్ళడానికి కూడా ఏ మార్గం గుండా వెళ్ళాలి మనము? ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో ఈ మార్గంలో. ఈ మార్గం గుండా మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు తీరా అక్కడికి చేరుకున్నాం అనుకోండి, అసలు ఊటీ కంటే శ్రేష్టమైంది అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణము పరలోకము. ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచివేయును. అక్కడ చింత అయినను, వేదన అయినను, దుఃఖమైనను, ఏ బాధ అయినను అక్కడ లేదు అని బైబిల్లో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. కనుక ప్రభునందు ఆత్మీయులరా, ఇరుకు మార్గము గుండా మీరు వెళ్ళండి అన్నాడు, ఇరుకు ద్వారము గుండా మీరు వెళ్ళండి అన్నాడు. కానీ దానిని కనుగొనేవారు కొందరే అన్నాడు. ఎందరు? దానిని కనుగొనేవారు కొందరే. ఇక రెండో విషయాలు మీకు చెప్తాను. రెండోది ఏమిటాయంటే 15వ వచనములో రాయబడిన మాట. అందరూ చూడడానికి ప్రయత్నం చేయండి. 15వ వచనములో రాయబడినటువంటి మాట, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు ఎలా ఉన్నారు? క్రూరమైనటువంటి తోడేళ్ళు అని వ్రాయబడింది. జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క సందర్భంలోనే యేసయ్య ఏం చెప్పాడు అంటే 2 చెట్ల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఆ క్రూరమైనటువంటి తోడేళ్ళను మీరు ఎలా కనుక్కుంటారు? ఏమండి? పైన వేసుకున్నటువంటి తెల్లని వస్త్రాల ద్వారానా, లేకపోతే భాషలు మాట్లాడడం ద్వారానా, లేకపోతే దీర్ఘంగా ప్రార్థన చేయడం ద్వారానా, లేకపోతే వాక్యం బాగా బోధించడం ద్వారానా? ఏ రకంగా మీరు కనుగొనగలరు అంటే అక్కడ రాయబడినటువంటి మాట, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. వేరు అనలేదు అక్కడ. వేరు అన్నాడా? ఎందుకంటే వేరు ఎవడికి తెలియదు. ఎక్కడ ఉంటుంది అది? వేరు భూమిలో ఉంటుంది. మరి ఎలా తెలుసుకుంటారో? వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుంటారు అని ప్రభు స్పష్టంగా ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి చెట్టు, చెడ్డ చెట్టు. ఇది చెడ్డ చెట్టు అని ఎప్పుడు అర్థమవుతుంది? అది ఎదిగిన తర్వాత, ఎదిగి ఆ ఫలాలు ఇచ్చిన తర్వాత అవి మంచి ఫలాలా, చెడ్డ ఫలాలా, అప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు. కానీ ఆ చెట్టు ఎదిగిన తర్వాత ఆ చెట్టు గురించి నీవు తెలుసుకోలేవు. అదే యేసయ్య అన్నాడు, వేరు గురించి ఎవరికి తెలియదు కానీ వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు అని రాయబడింది. బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో రాయబడిన మాట, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలో దైవ సంబంధమైనవో కావో జాగ్రత్తగా మీరు పరీక్షించండి అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం చేయాలి సంఘం? అమ్మా చెప్పండి, ఏం చేయాలి సంఘం? ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ప్రభు ఎలా పొగిడాడో తెలుసా? నీ క్రియలు నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నువ్వు ఎంత రోషము కలిగి నా కొరకు నిలవబడ్డావో నాకు తెలుసు. అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునేవారు సంఘంలోనికి వచ్చినప్పుడు ఏం చేశారు? ఆ సంఘస్థులు పరీక్షించి వీళ్ళు అపోస్తులు కాదు, అబద్ధికులు అని సర్టిఫికెట్ ఇచ్చారట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం చేశారు ఆ సంఘం? వీళ్ళు అపోస్తులు కాదు, అబద్ధికులు. బెరయా సంఘస్థులు కూడా ఒకసారి పౌలు గారు వెళ్ళి వాక్యం చెప్తే, ఎంత బాగా చెప్పాడో వాక్యం అని సంబరపడలేదు. వాళ్ళు ఇంటికి వెళ్ళి పౌలు గారు చెప్పినట్లుగా లేఖనాల్లో అలా ఉందో లేదో జాగ్రత్తగా వారు పరిశీలించారండి. చెప్పింది ఎవరు? పౌలు గారికి మంచి ప్రసంగికుడు అనే బిరుదు ఉంది. చెప్పింది పౌలు గారే. అయినా బెరయా సంఘస్థులు ఏం చేశారు? ఇంటికి వెళ్ళి
ఆయన చెప్పింది అలా ఉందా లేదా, లేఖనాల ప్రకారంగా చెప్పాడా లేదా అని జాగ్రత్తగా లేఖనాలను వారు ఏం చేశారు, పరీక్షించిరి అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా, అబద్ధ ప్రవక్తలను మంచి ప్రవక్తలను వారి ఫలము వలన మనము తెలుసుకుంటాము అని ప్రభువారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమన్నాడు అబద్ధ ప్రవక్తల గురించి అంటే, అక్కడ రాయబడిన మాట, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. 22వ వచనం, ఆ దినమందు తీర్పు సమయములో అనేకులు వచ్చి నన్ను చూచి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? అమ్మా జాగ్రత్తగా వినండి, యేసయ్య చెప్తున్నాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ఏమంటారు? ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా, నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున ఎన్ని అద్భుతాలమ్మా, అన్నా కొన్నా ఎన్ని చేశారు, అనేకమైనటువంటి అద్భుతములు మేము చేయలేదా అని వారు చెప్తా ఉంటే యేసయ్య ఏమన్నాడు? అవునా, ఒకవేళ చేశారేమో, కానీ మీరెవరో నాకు తెలియదు. ఎంత విచారకరమైన మాట అండి. వీళ్ళు ఏమన్నారు? ప్రభువా మేమయ్యా నీ నామమున మేము ప్రవచించలేదా. ప్రవచనాలు చెప్తారు చాలామంది. ఈ ప్రవచనాలు ఎలా ఉంటాయి తెలుసా? ఆ మధ్య కాలంలో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు తెలుసా? ఎంతమంది తెలిసారు? యూట్యూబ్లో చూసారా? ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. ఏంటి ఆ ప్రవచనం? ఆయనే కాదు, పృథ్వీపాల ఇంకెవరో చెప్పారు. ఆయన కూడా గడ్డం ఉంటుంది, ఖమ్మం వస్తాడు అప్పుడప్పుడు. ఏదో రోజు పెడతానా తైలాభిషేకం ప్రార్థన. పోయారు ఎక్కడి నుంచి ఎవరన్నా? నెలకోసారి పెడతాడు ఆయన. అసలు కుప్పలు తెప్పలు జనం సంఘంలో ఇంత గట్టిగా మొత్తుకొని వాక్యం చెప్తే ఏంటో చేత కదా మనకి. కానీ అక్కడికి వెళ్తుంటే అద్భుతాలు, అబ్బా స్వస్థతలు, టచ్ అనగానే అసలు దడేళ్ళ కింద పడిపోవటాలు ఎన్ని ఉంటాయో. అక్కడ తైలాభిషేకం పెట్టాడు ఆయన ప్లస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను సేవకులు విమర్శించట్లా, కానీ ఒక సేవకుడిగా నేను చెప్పదలుచుకుంది ఏమంటాయంటే, ఈ ఆంధ్రాలో ఎలక్షన్లు జరగక ముందు వీళ్ళు ఇద్దరు కూడా ప్రవచనం ఏం చెప్పారు అంటే, మరి పైన రాజకీయ నాయకుడు ఆయన ఎవరు వచ్చాడు అనుకుంటా, అదేం పార్టీ నాన్న, జగన్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎవరు కూర్చున్నాడు పైన కూర్చున్న, మరి ఆయన మెప్పుపరచడానికి అన్నాడు ఏమన్నాడు మొత్తానికి. కానీ ఈసారి ఆంధ్రాలో జనరేటర్ లేకపోయినా, కరెంటు లేకపోయినా ఏం తిరుగుద్దట? అసలు ప్రజలను ఏ దారికి నడిపిస్తావు ఉన్నావు? రాజకీయం గురించి నీకెందుకు? అసలు ఎవడు గెలిస్తే నీకెందుకు? దేవుని అనుమతి లేని ఏం జరగదు, దేవుడు అనుమతిస్తాడు. కానీ ఇట్లాంటి పనికి మాలిన అబద్ధ ప్రవక్త అంటా నేను. ఎందుకొరకంటే యేసయ్య ఒకవేళ ఒక మాట చెప్పాడు అంటే, లేదా ఒక ప్రవక్త ఒక మాట చెప్పాడు అంటే 100% నెరవేర్చబడుద్ది. ఒక ప్రవక్త ఒక మాట చెబితే 99% నెరవేర్చబడిన అతడు అబద్ధ ప్రవక్తే. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక ప్రవక్త ఒక మాట చెప్పాడు అంటే 100% ఖచ్చితంగా అది నెరవేర్చబడాలి. అతడు నిజమైన ప్రవక్త. కానీ ఏమన్నాడు? ఈసారి ఫ్యానోవా ఉంటుంది ఆంధ్రాలో అన్నాడు. ఇక అదొకటి చెప్పాడు. ఏంటది? అక్కడ కమలం వస్తుంది అన్నాడు. ఇంకోటి ఏం చెప్పాడు? తెలంగాణలో మళ్ళీ ఈసారి డీజిల్ లేకపోయినా, పెట్రోల్ లేకపోయినా ఏమొస్తుందట? కారే వస్తుంది. నేను అనుకున్నా కదా ఈయన అబద్ధికుడని చెప్పడానికి దేవుడు అసలు ఎంత భయంకరంగా ఓడిపోయారంటే ఆంధ్రాలో. దేవునికి స్తోత్రం. మరి ఈయన చెప్పిన దాన్ని బట్టి ఓడిపోయారనిపించింది నాకు. ఎందుకని ఈ మాట చెప్తుంది? నీకు ఎందుకయ్యా అసలు ఎవడు గెలిస్తే? అక్కడ ఫ్యాన్ వస్తున్నాడు, అది పోయింది. ఇక్కడ కారు వస్తుందన్నాడు, ఇది పోయింది. సరే మొత్తానికి ఏదో ఒకటి మళ్ళీ కామెంట్లు పెట్టాలి కూడా, అదొకటి వచ్చిందిగా, ఏదో ఒకటి ఆయన చెప్పింది అదొకటి వచ్చిందిగా. అంటే ఇదే అంటే మన దురద చెవులు కలిగిన వారమై అసలు వాక్యం ఏం చెప్తుంది, మనం ఏ వినాలి, ఇదే అక్కర్ల మనకి. మనం దేన్ని బట్టి గుర్తిస్తున్నాము? వాక్యము వారి ఫలాలను బట్టి గుర్తించండి రా అంటే మీరేం చేస్తున్నారు? వారి వరాలను బట్టి గుర్తిస్తున్నారు. దేన్ని బట్టి? టచ్ అనగానే కింద పడుతున్నాడు, రోగాలు పోతున్నాయి, ఆ ప్రవచనాలు చెప్తున్నాడు, ఆ వరాలు ఉన్నాయి కాబట్టి అబ్బాయి అభిషేకించబడిన దైవచనుడు. ఈ పృథ్వీపాలన్న ఆయన కూడా చెప్పాడు, అభిషేక తైలమా తైలాభిషేకమా? తైలాభిషేకం అని చెప్పేసి ఈయన కూడా నెలలు పెడతాడు ఖమ్మంలో, ఏదో గార్డెన్స్లో దేంట్లోనా ఎక్కడో పెడతాడు ఆయన, కళ్యాణ మండపంలో ఎక్కడో మొత్తానికి, ఎస్ఆర్ గార్డెనా ఎక్కడో మొత్తానికి. సరే జాగ్రత్త గమనించండి. ఇట్లాంటి అబద్ధ ప్రవక్తలు
ఒకవేళ జరగవచ్చు జరగకపోవచ్చు అద్భుతాలు, కానీ జరిగాయి అన్నాడు. ఇక్కడ యేసయ్య ఏం చెప్పాడు? నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున మేము అనేకమైన అద్భుతాలు చేయలేదా? నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే, అవునా, మీరెవరో నాకు తెలియదు. యేసయ్య నామం శక్తి కలిగింది. నీ మొహం చూసి కాదు, వచ్చినోడికి స్వస్థత అవసరమని దేవుడు బాగు చేశాడేమో, వచ్చినోడికి అద్భుతం అవసరమని దేవుడు ఆ వ్యక్తిని ఒకవేళ స్వస్థపరిచి బాగు చేసి అద్భుతం చేశాడేమో. ఆయన నామములో శక్తి ఉన్నది కాబట్టి దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయేమో. అంత మాత్రములో వారి వరాలను చూసి వీళ్ళు నిజమైన సేవకులు అని చెప్పడానికి వీల్లేదు. వరాలు చూసి కాదు, ఏం చూసన్నాడు అక్కడ? ఫలములు చూసి వారు అభిషేకించబడిన వారా కాదా అని మనము గుర్తించగలుగుతాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి ఇవన్నీ చెప్పి ఇక ఎండింగ్కి వచ్చేసరికి దేని గురించి చెప్పాడో తెలుసా? ఈ నా మాటలు విని అని మొదలుపెట్టాడు. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత కంక్లూజన్ అంటారు చూసారా, ఆల్టర్ కాల్ ఇస్తారు. అంటే ఏంటి? ప్రసంగం అంతా విన్నాం కదా, మీరు ఇలా జీవించగలుగుతారా, ఇలా ఉండగలుగుతారా, ఇలా ఉంటే ఈ మేలు అని సేవకుడు మీరు తీర్మానం చేసుకునేటట్లుగా ప్రోత్సాహపరుస్తాడు చూసారా. యేసయ్య ఎండింగ్లో కంక్లూజన్ ఇస్తున్నాడు. ప్రసంగం ముగింపులో ఏమన్నాడు అంటే, ఇంత ప్రసంగం చేశాను కదా, ఇన్ని మాటలు చెప్పా కదా, ఈ నా మాటలు విని. ఏ మాటలు? 5వ అధ్యాయం ఆరంభం నుంచి చెప్పాను కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసించబడేవారు, ఇన్ని చెప్పా కదా. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చాయి, కానీ అది బండ మీద కట్టబడి స్థిరంగా ఉన్నది కాబట్టి అది ఎన్నటికీ కూడా కదల్చబడదు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకో ఇల్లు చెప్పాడండి. ఈ ఇల్లు దేని మీద కట్టబడింది చెప్పాలి? దానికి ఉదాహరణ ఏంటో తెలుసా? ఒకటేమో ఇసుక మీద కట్టబడింది, అద్భుతాల మీద, స్వస్థత కార్యాల మీద కట్టబడింది. ఇంకో ఇల్లేమో వాక్యం మీద కట్టబడింది. దేని మీద? వాక్యం మీద. ఇప్పుడు మీరు చెప్పండి, దేని మీద కట్టబడాలి సంఘం? అందరు చెప్పాలి గట్టిగా. ఏందా బండ? అక్కడ బండ 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 దేని గురించి చెప్పాడు? బండ వచ్చిన కాలంలో క్రీస్తనే కాదు. నీరు లోకమునకు గుర్తు కాబట్టి ఎక్కడ నీరు వస్తే అక్కడ నీరు కాదు. నీరు ఒకసారి వాక్యాన్ని కూడా పోలికుంది బైబిల్లో. నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను. అంటే ఏంటి? వాక్య మూలంగా, ఆత్మ మూలంగా. అక్కడ ఏమన్నాడు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని. అంటే దేని మీద కట్టబడింది? అది క్లియర్గా చెప్పాడు అక్కడ. ఈ నా మాటలు విని అంటే వాక్యం మీద కట్టబడింది. దేని మీద? వాక్యం మీద కట్టబడింది. ఇంకోటి ఉంది, ఇసుక మీద కట్టబడింది. ఏంటా ఇసుక? అద్భుతాల మీద. దేని మీద? అద్భుతాల మీద. అలా కట్టబడితే ఈ బిల్డింగ్ కట్టబడింది, ఈ బిల్డింగ్ కూడా కట్టబడింది. చూసే వాళ్ళకైతే భలే ఉంది బిల్డింగు అనుకునే లోపలనే ఇది ధడేళ్ళ పడిపోయిందట. ఏది? అంత గట్టిగా ఎందుకు చెప్పాను అంటే, యేసయ్య కూడా అంత గట్టిగానే చెప్పాడు. దాని పాటు గొప్పది అంటే 10 ఓళ్ళకి వినపడుద్దట ఆ బిల్డింగ్ కూలిపోతే. మీకు ఒకసారి చెప్పాక, ఖానాపురంలో ఒక ఫ్యామిలీ వాళ్ళు మన దగ్గరకు రాలే, 10 సంవత్సరాలు ఏమో విశ్వాసులు వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళారు. అక్కడికి వెళ్తే వాళ్ళు అనుకున్నది ఏదో జరిగిందట. కొన్నాళ్ళు వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ ఏదో అనుకున్నారట, అది జరగలే. సరే ఇది కాదు కానీ ఇంకేదో అనుకున్నారట, అది జరగలే. ఇక్కడ బాగలేదని ఇంకో చర్చికి పోయారట. అక్కడికి వెళ్తే అక్కడేదో అనుకున్నారు, అక్కడ కూడా కొన్ని నెలలు చూశారు, అక్కడ కూడా ఏమీ జరగలేదు. మొత్తానికి ఒక 7-8 మందిరాలు మారి కమలాపురం, అది మళ్ళీ ఖానాపురంలోనే మళ్ళీ అక్కడ మన మందిరానికి వచ్చారు. నాకు తెలిసి ఒక 4 వారాలు 3 వారాలు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ వస్తూ కూడా మన సంఘానికి వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, విజయవాడలో అట ఏదో జరుగుద్దట, అక్కడికి వెళ్తే అడిగి పోదామా అని అడిగారట. ఎవరిని? తాను చెడ్డ కోతి వనమంతా చెడిపినట్టు కొంతమంది ఉంటారు చూసారా. అక్కడికి వెళ్తే అట్ట అక్కడ బాగు జరిగిద్దట, ఆడికి పోదామా అని మళ్ళీ మన విశ్వాసులతోని. సరే మొత్తానికి అట్లా అయిపోయింది. 4 రోజుల్లో ఏమో వచ్చారు మన దగ్గరికి. తర్వాత మానేసుకున్నారు. మానేసి ఏం చేశారో తెలుసా? ఊరోళ్ళందరిని పిలిపించి యాట్లు పెట్టి ఉపలమ పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? అసలు ఊరంతా ఎంత అవమానం దేవునికంటే జాగ్రత్త గమనించండి. అదే యేసయ్య అన్నాడు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు పడిపోతే దాని పాటు గొప్పది. 10 సంవత్సరాల సీనియర్ విశ్వాసులే బిల్డింగ్ కట్టబడింది, బిల్డింగ్ ఎదుగుతూ ఉంది, కానీ కింద
పునాది స్థిరంగా లేదు. ఏంటి ఆ పునాది? వాక్యం మీద కానీ నువ్వు కట్టబడితే, దేవుని వాక్యం విని సంపూర్ణముగా నువ్వు మారు మనస్సు పొందితే, చాలాసార్లు మీకు చెప్తా ఉన్నాను ఆ మాట. పౌలు అదే అన్నాడు కదా, ఇదిగో సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఉపద్రవమైన, కరువైన, వస్త్రహీనత అయినా, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా, ఉన్న సమస్యలైనా, రాబోయే సమస్యలైనా, దేవదూతలైనా, అధికారులైనా, ప్రభుత్వములైనా, ఆకాశము కింద దేవుని చేత సృష్టించబడింది ఏదైనా సరే, దేవుని ప్రేమ నుండి ఏది కూడా మనలను ఎడబాపలేదు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏ సంఘం? ఈ సంఘం వాక్యం మీద కట్టబడినటువంటి సంఘం. అదే యేసయ్య అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. దేని మీద కట్టబడ్డాడు? బండ మీద కట్టబడ్డాడు కాబట్టి తుఫాన్లు వస్తాయేంటి, లేకపోతే గాలులు వస్తాయేంటి, భూకంపాలు వస్తాయేంటి, అది ఎన్నటికీ కూడా ఇక కదల్చబడదు. దేవుని వాక్యము మీద మనము కట్టబడాలి. యేసుక్రీస్తు వారు కూడా, అంటే శిలువ మరణానికి ఆయన వెళ్ళడానికి ముందుగా ఒక దీర్ఘమైన ప్రార్థన యేసయ్య చేశాడు. ఆ దీర్ఘమైన ప్రార్థన యోహాను శుభవార్త 17వ అధ్యాయంలో రాయబడింది. మీరు ఎన్నిసార్లు చదివారు నాకు తెలియదు, కానీ యోహాను శుభవార్త 17వ అధ్యాయంలో 13వ అధ్యాయము నుండి 17వ అధ్యాయం దాకా యేసయ్య చివరిగా గెత్సెమనే తోటలోనికి వెళ్ళడానికి ముందు చెప్పిన మాటలు అవి. 13వ అధ్యాయము నుండి 17వ అధ్యాయం దాకా ఇక గెత్సెమనే తోటలోనికి వెళ్ళడానికి ముందు చివరిసారిగా తన శిష్యులతో యేసయ్య పలికినటువంటి మాటలో. సరే, 17వ అధ్యాయంలో యేసయ్య చేసిన ప్రార్థన. అందరు చెప్పండి, ఎవరు చేశారు ప్రార్థన? పెద్ద ప్రసంగం ఎక్కడుంది? మత్తయి శుభవార్త 5, 6, 7 అధ్యాయంలో. యేసయ్య చేసిన పెద్ద ప్రార్థన ఎక్కడ రాయబడింది? యోహాను శుభవార్త 17వ అధ్యాయంలో 3 భాగాలుగా చేశాడు ఆయన ప్రార్థన. మొదటి భాగం, మొదటి 6 వచనాలు తన గురించి ప్రార్థన చేసుకున్నాడు. మొదటి 6 వచనాలు తన గురించి ప్రార్థన చేశాడు. తర్వాత 7వ వచనము నుండి 19వ వచనం వరకు శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. ఎవరి గురించి చెప్పండి గట్టిగా? అక్కడ ఉన్నటువంటి శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. 20వ వచనం నుండి చివరి వచనం వరకు, అందరు జాగ్రత్తగా వినండి, మన గురించి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి గురించి? అందరు చెప్పండి. నా గురించి యేసయ్య ప్రార్థన చేశాడని చెప్పండి. అక్కడ ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? తండ్రి, ఇప్పుడు నా ముందున్న వీళ్ళే కాదు, రానున్నటువంటి దినాలలో నిన్ను ఎవరైతే అంగీకరిస్తారో వారందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు యేసయ్య. అంటే 2000 సంవత్సరాల క్రిందటే యేసయ్య నా కొరకు ప్రార్థన చేశాడు. గట్టిగా చేపలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. ఇప్పుడు కూడా పరలోకంలో నా కొరకు ఏం చేస్తున్నాడు? నా పర్సనల్ చెప్తున్నా, మీరు కూడా చెప్పండి. నా కొరకు ఆయన విజ్ఞాపన చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. అదే యోహాను శుభవార్త 17వ అధ్యాయంలో రెడ్డింగ్తో మీరు అండర్లైన్ పెట్టుకోండి. అక్కడ ఆ ప్లేస్లో నువ్వు కూడా ఉన్నావు. రానున్న దినాలలో ఎవరైతే తండ్రిని అంగీకరిస్తారో వారందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు యేసయ్య. ఎంత గొప్ప విషయం అండి. ఈ 3 భాగాలు తన గురించి చేశాడు, శిష్యుల గురించి ప్రార్థన చేశాడు, రాబోయేటువంటి విశ్వాసుల గురించి కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఇందులో ప్రార్థన అంశంలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటో తెలుసా? పరలోకానికి వెళ్తూ వెళ్తూ సంఘానికి ఏదో ఇచ్చి వెళ్ళాడట యేసయ్య. మళ్ళీ చెప్తున్నా, పరలోకానికి వెళ్తూ వెళ్తూ తండ్రి, నేను ఇప్పుడే చెప్పలేదు, డాష్ డాష్ డాష్, ఇది నేను వాళ్ళకి ఇచ్చి వెళ్తున్నాను అన్నాడు. ఏవి ఇచ్చి వెళ్ళాడు ఆయన? ఆ భాగంలో ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. నేను పోయిన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత పంపిస్తాను అన్నాడు. కానీ యేసయ్య ఆయనే స్వయంగా నేను ఇచ్చి వెళ్తున్నాను అన్నాడు. ఇచ్చి వెళ్తున్నాను అన్నాడు. చూడండి ఒకసారి 17వ అధ్యాయములో 17వ అధ్యాయము 14వ వచనం. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 14వ వచనం. నేను వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి ఇచ్చాడు యేసయ్య సంఘానికి? శిష్యులకు ఏమి ఇచ్చాడు యేసయ్య? చెప్పండి అమ్మా. వాక్యమును. నేను వారికి నీ వాక్యమును
ఇచ్చి ఉన్నాను అన్నాడు యేసయ్య. ఈ వాక్యము మీదనే సంఘము కట్టబడాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలియుండును. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తా. నా వైపు చూడండి. లూకా శుభవార్త 10వ అధ్యాయములో 30వ వచనము నుండి 37వ వచనం వరకు మీరు చదువుకుంటే, అమ్మ రాత్రులు నిద్రపోలేదా మీరు? ఏం ఊగుతున్నారు కొంతమంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బాక్సులు సౌండ్ పెంచమంటారా? లేకపోతే కొద్ది ఇంకా ఎంత పెంచినా జోల పడినట్టుగా ఉంటుంది కొంతమందికి. అదొక వరం ఉంది వాళ్ళకి. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఎంత మంచం మీద పడుకొని అటు తిరిగి ఇటు తిరిగినా నిద్ర రాదు కొంతమందికి ఏమో ఎంత గట్టిగా అరిచినా అదొక వరం దేవునికి. ఒకసారి అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం అది కొంతమందికి. ఒకసారి పాస్టర్ గారు ఇలాగే ఒక ఆమెను చూశాడట, ఊగుతా ఉంది, ఇట్లా ఊగుతూ ఉంది. చూశాడు మా నిలబడు, వాక్యం విను అన్నాడట. వాక్యం వినటం కావాల్సింది. నువ్వు నిలబడితే ఏంటి, కూర్చుంటే ఏంటి, మోకాళ్ళు వేస్తే ఏంటి, నిలబడి వాక్యం విను అన్నాడు. నిలబడి కూడా ఏం చేస్తుంది? ఎంత వరం కొంతమందికి. దేవునికి స్తోత్రం. ఆ వరం మాకు వస్తే బాగుండు అసలు. ఏమంటే నిలబడి కూడా నిద్రపోయే వరం కలిగి ఉంటారు కొంతమంది. ఆ వరాన్ని ఇంటికాడ ఉపయోగించుకోండిలే కానీ మందిరంలోగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైట్. లూకా శుభవార్త 10వ అధ్యాయము 30వ వచనంలో ఒక వ్యక్తి యెరూషలేములో నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. ఎక్కడికి? యెరికో పట్టణం. అదంతా చదవడానికి టైం లేదులే కానీ తీసి ఉంచి నా వైపు చూడండి. నా మొహంకి వెళ్ళి చూస్తే నిద్ర రాదు మీకు. దేవునికి స్తోత్రం. అయితే ఈ వ్యక్తి యెరూషలేములో నుండి యెరికోకు వెళ్తున్నాడు. వెళ్తుంటే మార్గ మధ్యంలో దొంగలు ఏం చేశారు అంటే ఆ వ్యక్తిని పట్టుకొని బాగా కొట్టి ఉన్నదంతా దోచుకొని కొర ప్రాణాలతో విడిచిపెట్టారండి. ఏం లేదు, ఒంటి మీద వస్త్రాలు కూడా లేవు. వస్త్రాలు కూడా దోచేసుకున్నారు. ఎందుకంటే మీకు చెప్పా, ఆ రోజుల్లో వస్త్రాలంటే అవి చాలా విలువైనవి. అవి కూడా దోచేసుకునేవాళ్ళు. ఈ రోజులంటే ఇప్పుడు వస్త్రాలంటే పెద్ద లెక్కేం లేదు మనకి. అర్థమవుతుందా? కానీ ఆ రోజు వస్త్రాలు, యేసయ్య వస్త్రాలు కూడా పంచుకున్నారు. శిలువ మీద ఉన్నప్పుడు ఆయన వస్త్రాలు పంచుకున్నారు. సరే, మొత్తానికి కొర ప్రాణాలతో విడిచిపెట్టారండి. కొర ప్రాణాలతో విడిచిపెడితే ఈ లోపల యెరూషలేములో నుండి ఎవరు వచ్చారు అంటే ఒక లేవీయుడు వచ్చాడు. లేవీయుడు అంటే ఆయన కూడా యూదుడే. ఎవరు చెప్పండి? అంటే ఏలోళ్ళోడే అనుకుందాం. మా ఓడు అంటారు చూసారా? ఈయన కూడా వాళ్ళోడే, లేవీయుడే. కానీ ఏం చేశాడు? ఏమండి, అదే సెల్ ఫోన్లోనే అనుకోండి. సెల్ ఫోన్లలో ఒక ఫోటో తీసి పడిపోయినటువంటి వ్యక్తి, రక్తం కారుతున్న వ్యక్తి అని పెట్టి అందులో వ్యూస్ కోసం, లైకుల కోసం ఏదో చేసి దూరంగా లేవీయుడు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఈ లోపల ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? యాజకుడు కూడా యూదుడే. ఎవరు చెప్పండి? మావోడు అంటారు చూసారా? ఆయన కూడా ఎల్లోడే. ఎవరు? యాజకుడు. ఆయన కూడా యూదుడే. పడిపోయినోడు యూదుడే. మొదటిసారి వచ్చినోడు లేవీయుడు, ఆయన యూదుడే. రెండోసారి వచ్చినోడు యాజకుడు, ఆయన యూదుడే. ఆయన ఏం చేశాడు? చూశాడు, ఏడు పడిపోయాలే అని దూరంగా వెళ్ళిపోయాడు. మూడోసారి ఒక ఆయన వచ్చాడండి. ఎవరో తెలుసా? సమరయుడు అంటేనే అసలు యూదులకు పడదు. తెలుసా మీకు? సమరయుడు అంటేనే అంటరానోడండి. అసలు ఎంత అసహ్యంగా చూస్తారంటే, యెరూషలేముకు సమరయ పట్టణం నుండి వెళ్తే చాలా దగ్గర. ఇది ఇప్పుడు ఉదాహరణకు వల్ల వెళ్ళాలంటే బాణపురం మీద నుంచి ఇట్లా వెళ్తే చాలా దగ్గర. అట్లా వెళ్ళరు వాళ్ళు. ఎట్లా వెళ్తారు? నాశపల్లి నుంచి కొండపల్లి పోయి, కొండపల్లి నుంచి జగ్గపేట పోయి, జగ్గపేట నుంచి షేర్మంపేట వచ్చి వల్లభి. ఎవరు? యూదులు. అందుకొరకు యేసయ్య ఆయన ఆ మార్గం గుండా వెళ్ళాడు. ఏ మార్గం గుండా? సమరయ మార్గం గుండా వెళ్ళెను అని రాయబడింది. అంటే యూదులకు అంటరాని వారు ఎవరై అంటే సమరయ్యలో. అందుకే ఆమె ఆశ్చర్యపోయిందండి. నీళ్ళు ఇవ్వవా అని అడిగితే, ఏమయ్యా మీరు యూదులు కదా, మమ్మల్ని అంటరానోళ్ళుగా చూస్తారు, నేను ఇచ్చి నీళ్ళు తాగుతావా నువ్వు అని చాలా ఆశ్చర్యకరంగా చూస్తుంది ఆమె. అంత అంటరాని వారిగా చూస్తారు, అసహించుకుంటారు. నావాడు కాదు అనుకున్నాడు ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా. ఆ వ్యక్తిని కాపాడి గాయములు కట్టి పోటకోళ్ళవానికి అప్పగించాడు. ఈరోజు యేసయ్యను చాలామంది మా దేశం వాడు కాదండి, మా దేవుడు కాదండి, ఆయన ఇక్కడ పుట్టలేదండి, మా కులపోడు కాదండి, మా సమాజానికి సంబంధించినోడు కాదండి అని అనుకుంటున్నావు. చూసావా? ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన మంచి సమరయుడు. గట్టిగా చప్పలు కొడితే ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా.
సరే, పడిపోయిన వ్యక్తిని లేపాడండి, గాయాలు కట్టాడు. ఆ తర్వాత చక్కగా అన్నీ చేసిన తర్వాత ఈయన ఏం చేశాడు అంటే ఒక పూట కోళ్ళవానికి అప్పగించాడు. పూట కోళ్ళవాడు అంటే హోటల్ అనుకుందాం. ఈ హోటల్ నడిపించే ఒక పూట కోళ్ళవానికి అప్పగించాడు. అయితే ఈ పూట కోళ్ళవానికి అప్పగించిన తర్వాత ఈ సమరయుడు ఏమన్నాడో తెలుసా? 2 కాసులు ఇచ్చాడు ఆయనకు. ఎవరికి? పూట కోళ్ళవానికి 2 కాసులు ఇచ్చి, ఈయన జాగ్రత్తగా చూసుకో, గాయాలు కొన్ని నేను కట్టానులే కానీ మిగతాయి మానిపోయేదాకా జాగ్రత్తగా వాడు నువ్వు చూసుకో. మళ్ళీ నేను ఈ మార్గాన వచ్చినప్పుడు నేను తిరిగి వస్తాను కదా, నువ్వు ఏం పెట్టుబడి పెట్టావో నేను వచ్చినప్పుడు తిరిగి ఇస్తాను, అప్పటిదాకా ఈ 2 కాసులు ఉంచుకో. ఎన్ని ఇచ్చాడు? 2 కాసులు. ఇప్పుడు వీని గాయాలు మొత్తాలి, వీడిని బాగు చేయాలి, లేకపోతే వాడిని స్వస్థపరచాలి, లేదా వాడిని నిలబెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? దేంట్లోంచి వాడాలి? ఎందులో నుండి? ఆ 2 కాసులే. 2 కాసులే దిక్కిగా ఆయనకి ఏమి లేదు. ఇక ఆ 2 కాసుల్లో నుండే పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ ఇంకా ఏదైనా పెట్టుబడి పెట్టుంటే ఏమన్నాడు ఆయన? నేను వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఇస్తాను. ఇప్పుడు మీ గాయములు కట్టబడాలి అంటే యేసయ్య ఇచ్చినటువంటి 2 కాసులు ఉన్నాయి. అవి ఏమిటాయంటే, ఒకటి పాత నిబంధన, మా మొఖానికి ఈ 2 దేవునికి స్తోత్రం. ఏంటది? పాత నిబంధన, కొత్త నిబంధన. నువ్వు చూసుకో, కానీ గాయాలు కొడతావో మొత్తుతావో ఏం చేస్తావో నాకు తెలియదు. నేను వచ్చేసరికి మాత్రం గాయాలు ఉండొద్దు. ఉన్నాయంటే ఎవరిని అడుగుతాడు? లెక్క అడుగుతాడు. అయ్యా నా వల్ల కాలేదయ్య అంటే, నేను ఇస్తా అన్నారు కదా నా జీతం వచ్చిన తర్వాత. ఏమన్నాడు యేసయ్య? నేను వచ్చాక మళ్ళీ ఇస్తానన్నా కదా, కానీ ఇప్పుడు నువ్వు చేయటానికి ఏంటి? ఇదొక్కటే. సేవకులకు దేవుడిచ్చింది ఏమిటంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. యేసయ్య చేసిన ప్రార్థనలో కూడా అదే. నీవిచ్చినటువంటి వాక్యము నేను వీళ్ళకు ఇచ్చాను, నేను వీరికి ఇచ్చి ఉన్నాను అని యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేసి ఈరోజు ప్రసంగాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను శుభవార్తల నుండి అందరూ చూడండి ఒకసారి. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 25వ వచనముల నుండి కొన్ని విషయాలు మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట ఇప్పుడు చదవనక్కర్లేదు, కానీ అక్కడ రాయబడిన విషయాలు మీకు చెప్తాను. 6వ అధ్యాయము 25వ వచనముల నుండి మీరు చదువుకుంటే, కపెర్నహూము అనబడినటువంటి పట్టణానికి యేసయ్యను వెతుక్కుంటూ వచ్చారట. యోహాను శుభవార్త 6వ అధ్యాయం అందరు తీశారా? రైట్. ఈ 6వ అధ్యాయములో అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఏం చేశారు అంటే యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వారు వచ్చారు. ఆయన ఏం చేశాడు అంటే సముద్రం అవతలకు వెళ్ళిపోయాడట. వీళ్ళు కూడా నావలకేసి సముద్రం అవతలకు వెళ్ళిపోయారు. మొత్తానికి ఏం చేశారు అంటే యేసుక్రీస్తును వారు కనుగొన్నారు. యేసుక్రీస్తును కనుగొన్న తర్వాత ఎక్కడ? కపెర్నహూములో కనుగొన్నారు. ఎక్కడ? కపెర్నహూములో కనుగొన్నారు. అక్కడ వచ్చిన తర్వాత ఆయనను కనుగొని ఏమంటున్నారు? 25వ వచనములో, బోధకుడా నువ్వు ఎప్పుడు వచ్చావా ఇక్కడికి అని ఆయనను అడుగుతూ ఉన్నారు. అంటే వారి ఉద్దేశం ఏంటి? ఈ యేసయ్యను రాజు చేయాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు రాజును చేయాలనుకున్నారు? ఈయన ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, మాకు సరిగా దొరకటం లేదు, మా బాధలు అట్లా చెప్పుకోవాలా అని చెప్పేసి ఆయన రాజును చేసామనుకోండి ఒక చోటే ఉంటాడు కాబట్టి వచ్చి మా బాధలు అది కూడా ఎందుకు చెప్పుకోవాలనుకున్నారు? మీరు జాగ్రత్తగా వినండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైగా పురుషులు తిన్నారు. అంటే ఆహారం లేని వారికి ఏమి ఇస్తున్నాడు ఆయన? ఆహారం ఇస్తున్నాడు. రెండవది, ఆరోగ్యం బాగులేని వారిని, అంటే పక్షవాయువు కలిగిన వారిని, అనేక మంది రోగులను ఆయన ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకున్నారు. మూడవది, చచ్చిపోయిన వారిని కూడా ఏం చేస్తున్నాడు ఆయన? తిరిగి లేపుతున్నాడు. ఇప్పుడు వీళ్ళేమనుకున్నారు? అదే యేసయ్య మాతో ఉంటే ఇక మేము ఏం పని చేయనక్కర్లా, ఎందుకంటే ఆకలి అయినప్పుడల్లా ఏమిస్తాడు? ఆహారం ఇస్తాడు. అది మొదటిది. రెండోది ఏంటి? ఒకవేళ రోగాలు వచ్చాయనుకోండి బాగు చేస్తాడు. ఇది రెండవది. మూడోది ఏంటి? ఒకవేళ చచ్చిపోయినా కూడా 4వ రోజు శవాన్ని కూడా లేపాడు కదా, చచ్చిపోయినా కూడా తిరిగి లేపుతాడు. ఈయన మా రాజు అయితే ఇక మాకేంటి కొదువా అనుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఉద్దేశంతో యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారండి. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారు. దేనికోసం చూడండి. అక్కడ యేసయ్య చెప్పాడు. ఇప్పుడు మీరు చూడండి యేసయ్య ఏం సమాధానం ఇచ్చాడో 26వ వచనంలో రాయబడింది. చూడండి ఒకసారి. మీరు సూచనలను
చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను మీరు వెదుకుచున్నారని మామూలు కాదు, నిశ్చయముగా మీతో నేను. దేనికోసం వెతుకుతున్నారట? రొట్టెలు పెడతాడు, చేపలు పెడతాడు, ఆకలైనప్పుడు అన్నం పెడతాడు అని వీటి కోసం యేసయ్యను ఏం చేస్తున్నారు? వారు వెంబడిస్తున్నారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు అంటే, అయ్యా మీరు క్షయమైపోయేటువంటి ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు కానీ నేను అక్షయమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. క్షయమైపోయే ఆహారం అంటే ఏంటి? పొద్దున్న తినొచ్చారా అందరన్నో? అమ్మ మిమ్మల్ని తిన్నారా? తినలేదా? తిన్నోళ్ళు చేస్తుండే ఒకసారి. నేను కూడా తినాలి, ఇబ్బంది ఏం లేదు, తింటే ఇబ్బంది ఏముంది? తిన్నాం. పొద్దున 8 తిన్నాం అనుకోండి, 1 గంట కల్లా మళ్ళీ ఏమవుతుంది? బుస్సున లోపల దగ్గరికిపోయి మళ్ళీ ఆకలి అవుతుంది. మధ్యాహ్నం తిన్నాక మళ్ళీ నైట్ ఏమవుతుంది? అంటే ఇది ఏ ఆహారం? క్షయమైపోయే ఆహారం. ఏ ఆహారం ఇది? క్షయమైపోయే ఆహారం. ఇప్పుడు యేసయ్య ఏ ఆహారం ఇస్తా అన్నాడు? అక్షయమైన ఆహారం. అంటే ఇక ఎన్నటికీ నాశనము కాని ఆహారము నేను ఇస్తాను అంటే వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? అయ్యయ్యా ఆహారం ఏదో ఇచ్చేయ్యా అని బొచ్చులు పట్టుకొని వచ్చారట. ఎందుకోసం? 3 పూటలు తినాలంటే మేము కష్టపడాలి కదా. అదేదో ఒకేసారి తిన్నాం అనుకోండి, ఇక జీవితాంతం మాకు ఇక ఆకలి కాదు, ఆహారం అక్కర్లేదు కాబట్టి ఆ ఆహారం ఏదో ఇచ్చేయ్యా అని చెప్పేసి యేసయ్యను అడుగుతున్నారు. దానికి ముందు ఒక మాట అన్నారండి, నువ్వు అంత గొప్పోడువా? మా పితరులు ఉన్న టైంలో మోషే గారు అద్భుతం చేశాడు. ఆకాశము నుండి ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు. అంతకంటే గొప్పోడువా నువ్వు అని చెప్పేసి ఏమడిగారు యేసయ్యను? ఏది ఒకసారి కురిపించవా అని అడిగారండి. మీరు కింద వచ్చిన వాళ్ళు చదవండి. ఏది ఒకసారి మన్నాను మోషే గారు కురిపించినట్టుగా ఒకసారి కురిపించవా అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, మీ పితరులు మన్నాను తిని వారు చనిపోయారు, కానీ మీరు చావకుండా బ్రతికించడానికి నిత్యము ఉండేటువంటి ఆహారాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను. ఆ ఆహారము నేనే. ఈ ఆహారమును భుజించేవాడికి ఎన్నడూ కూడా చనిపోడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా ఏమన్నాడు? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవం గలవాడు. ఇవన్నీ చెప్తా ఉంటే ఓరు నాయనో, ఈయనేదో రొట్టెలు ఎత్తాడనుకుంటే, బాగు చేస్తాడనుకుంటే, చచ్చిపోయిన లేపుతాడేమో అనుకుంటే, నా శరీరం తినో నా రక్తం తాగు అంటాడేంది? ఈ బోధ మాకొద్దు నాయనో, ఇది కఠినమైన బోధ. ఏమన్నారు? మీరు చదువుకోండి, కింద వచ్చిన వాళ్ళు చదువుకుంటే ఏ బోధ అది? ఇది కఠినమైన బోధ అని చెప్పి 60వ వచనం అనుకుంటా, 6వ అధ్యాయం యోహాను శుభవార్త 60వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఏ మాటలు ఇవి? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని వారు చెప్పుకున్నారు. అలా చెప్పుకొని 66వ వచనంలో రాయబడి ఉన్నది, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి ఇక ఎన్నడూ కూడా ఆయనను వెంబడింపలేదు. దేనికోసం వెంబడిస్తున్నారు వీళ్ళంతా? క్షయమైపోయేటువంటి వాటి కొరకు. కానీ యేసయ్య ఏమన్నాడు? అక్షయమైన ఆహారం ఇస్తానరా అంటే అది మాకొద్దండి, ఈ భూ సంబంధమైనవే మాకు కావాలి. ఈరోజు ఎంతమంది భూ సంబంధమైన వాటి కొరకు ప్రభువును వెతకుచున్నారో, వరాలు కలిగినటువంటి పాస్టర్ల కొరకు ఎంతమంది వెతుకులాడుచు ఉన్నారో. కానీ యేసయ్య ఒకడు చెప్పాడు శిష్యులను పిలిచి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించండి. ఏంటి సువార్త? క్రీస్తు జీవిత చరిత్రే సువార్త. యేసయ్య ఎక్కడ కూడా, అపోస్తలులు కూడా ఎక్కడ కూడా అద్భుతాల గురించి కానీ, స్వస్థతల గురించి కానీ, భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి కానీ ఎక్కడ కూడా యేసయ్య కానీ అపోస్తలులు కానీ బోధించలేదు. ఎవడైనా బోధకుడు నిలవబడి భూ సంబంధమైన వాటి కోసం బోధిస్తున్నాడు అంటే, భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు బోధిస్తున్నాడు అంటే అతడు అబద్ధ ప్రవక్త. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య ఎక్కడైనా బోధించాడా? స్వస్థతల గురించి వచ్చిన వారిని బాగు చేశాడు ఆయన, వచ్చిన వారికి ప్రార్థన చేసి బాగు చేశాడు తప్ప స్వస్థతల గురించి యేసయ్య ఎక్కడ కూడా బోధించలేదు. నా ప్రసంగాలన్నీ మీరు వినండి. నేను ఎప్పుడు భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం, స్వస్థతల గురించి, అద్భుతాల గురించి నేను బోధించలే. ఎందుకంటే నా గురువు గారైన యేసయ్య కూడా బోధించలేదు. కానీ వచ్చిన వారిని మాత్రం ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. అనేక మంది రోగులను ఆయన
బాగు చేశాడు. కానీ ఈరోజు బోధలు ఎలా ఉన్నాయండి? దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, దేవుడు మీ రోగాలన్నీ తీసేస్తాడు, మీరు దేవునికి ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడు. ఇది వ్యాపారం అనుకున్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడికి ఇస్తే దేవుడు మీకు ఇస్తాడు, అట్లాగా అది ఇచ్చేది మీ బాధ్యత. ఒక విశ్వాసిగా సంఘానికి పరిచర్యకు ఇవ్వాల్సిన బాధ్యత. అందుకొరకే మీకు ఇంతకుముందు చెప్పే కదా, బీదలను కనుకరించువాడు అంటే బీదలకు ఎలా ఇవ్వాలి? యెహోవా మళ్ళీ నాకు ఇస్తాడా అన్నట్లుగా కాదు, కనికరంతో ఇవ్వాలట. ఎలా ఇవ్వాలి? కనికరంతో ఇస్తే ఎవరికి ఇచ్చినట్లు. అంతేగాని బీదలకు ఇస్తే మళ్ళీ నాకు దేవుడు ఇస్తాడని ఇచ్చావనుకోండి, అది అవ్వదు. కనికరంతో నువ్వు బీదలకు ఇవ్వాలి. అతడు కనికరంతో ఇస్తే యెహోవాకు అప్పిచ్చినట్లే. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదవాలి. ఇక చివరికి ఒక మాట చదివిస్తానండి. మత్తయి శుభవార్తలోనే ప్రసంగం అంతా అయిపోయింది. చివరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని యేసయ్య గురించి మాట్లాడుతూ అన్నాడు. అందరూ ఈ మాట చూడాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 28, 29 వచనాల్లో రాయబడిన మాట. యేసు ఈ మాటలన్నీ కూడా చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. అందరు ఈ మాట చూడండి. ఏలయనగా వారి శాస్త్రుల వలె, అంటే పరిసయ్యులు బోధకులు ఉన్నారు చూసారా, ఆ బోధకుల వలె కాకుండా ఎలా బోధించాడు? అధికారము గల వారి వలె ఆయన బోధించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా బోధించాడు యేసయ్య? ఆ బోధకుల వలె కాదు. ఎలా బోధించాడు? అధికారము గలవాని వలె ఆయన బోధించాడు. ఈరోజు సంఘానికి కావలసిన బోధకులు ఎవరో తెలుసా? అధికారము గలవాని వలె బోధించేటువంటి బోధకులు సంఘానికి కావాలి. మమ్మగా అమ్మయ్యగా అనే బోధకులు కాదా? ఎవరు కావాలి? చెప్పాలి గట్టిగా. కఠినమైన బోధ, దురద చెవులు కలిగి, ఈ దురద చెవులు కలిగిన వారు వారి కొరకు బోధకులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే అన్ని చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనే రీతిలో ఉన్నారు చూసారా. వాళ్ళే ఆ బోధకులు సమకూర్చుకుంటున్నారు. కానీ ఏ బోధ కావాలి ఈరోజు? అధికారముతో బోధించేటువంటి బోధకులు కావాలి. ఇది యేసయ్య బోధ. మిగతా విషయాలు 8వ అధ్యాయము నుండి వచ్చేవారు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.